జన్మనిచ్చిన తల్లే ఆ పసికందు పాలిట యముడైంది. నవమాసాలు మోసి కన్న బిడ్డను గుండెలకు హత్తుకోవాల్సింది పోయి కనికరం లేకుండా చెత్త కుప్పలో పడివేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. కన్న ప్రేమకు కరువై మానవత్వం మంటి కలిసిపోయే పరిస్థితి నెలకొంది. అప్పుడే పుట్టిన మగ శిశువని కూడా చూడకుండా ఆ కసాయి కన్న తల్లి అమానుషంగా ప్రవర్తించింది. ఓ చెత్త కుప్పలో పడివేసి ఏడుపులు వినిపిస్తూ ఉండడంతో స్థానికులు షాక్కు గురయ్యారు. దగ్గరకు వెళ్ళి చూడగా రక్తపు ముద్దగా ఉన్న మగ శిశువును చెత్తలో పడి ఉండటం చూసి గ్రామ ప్రజలు చలించిపోయారు. వెంటనే స్థానిక ఆశా కార్యకర్తలకు సమాచారం అందించడంతో సకాలంలో ఆశా వర్కర్లు అక్కడికి చేరుకొని ఆ శిశువుకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అక్రమ సంబంధం వల్ల పుట్టాడో లేదో మరెవర ఇతర కారణాలు తెలియాల్సి ఉంది. కానీ అభయశుభ్యం ఎలుగని ఆ పసికందును అలా చెత్త కుప్పలో పడివేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తెల్లవారుజామున 5 గంటల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాబుని చెత్తకుప్పలో పడేసిపోయినారు. గ్రామస్తుల సమాచారం మేరకు మేము మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూపర్వైజర్ మేడం హెల్ప్తో మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బాబుని అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బంది మేడం వాళ్ళంతా చూసి బాబు హెల్తీగా ఉన్నారని మాకు రిపోర్ట్ చెప్తున్నారు. బాబు అయితే ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నాడు. బాబు 2 కేజీల 200 గ్రాములు బాబు ఉన్నారు.